అంటే ఈ ప్లాన్లన్నీ శ్రీకాకుళం బుల్లిరాజు పని అన్నమాట. ఆ టెంపుల్లో పోతురాజు గెటప్ వేసింది వీడే, ఇక్కడ గంగిరెద్దోళ్ల గెటప్ వేసింది ఈడే. వీడి గెటప్లకి ఫుల్ స్టాప్ పెట్టాలి. చాలా రే, నాకెక్కేసినదే, నాను పడుకుంటాను. మీరు అన్ని జాగ్రత్త చూసుకోండి. సరే సరే అన్నా. శివయ్య, అక్కడ నీ భక్తురాలు ఏ తప్పు చేయకపోయినా తన పసుపు కుంకాల్ని కాపాడుకోవడం కోసం కోర్టు మెట్టు లెక్కబోతోంది. కానిస్టేబుల్స్, కోర్టుకు వెళ్ళే టైం అయింది, పదండి. ప్రకాష్ సార్. సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. మధుబాబు ఇంకా రాలేదేంటి? వీళ్ళు వచ్చేసారు అంటే నాననుకున్నట్టు నా మీద కోపంతోనే రాలేదా? రామా రా. కోర్టుకు వెళ్ళాలి, పదమ్మా. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఓకే సార్. ఏంటి, నీకోసం ఎవరూ రాలేదని చూస్తున్నావా? ఎవ్వరూ రారు. ఎందుకంటే నువ్వు చేసిన యాక్సిడెంట్ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. నీకు లైసెన్స్ కూడా లేదు కదా. మినిమం 7 ఏళ్ళు శిక్ష పడుతుంది. అలాంటి శిక్ష నెత్తినేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? పద పద. మరోవైపు శ్రీలక్ష్మిని కాపాడి ఇంటికి తీసుకొస్తాడనుకున్న మధుసూదన్ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. అసలెక్కడున్నాడో ఏమైపోయాడో కూడా తెలియడం లేదు. ఆ దంపతులిద్దరినీ నిరపరాధులుగా నిరూపించి నువ్వే వాళ్ళిద్దరినీ క్షేమంగా ఇంటికి చేరేలా చేయి స్వామి. చిన్నోడా, పెద్దోడా, నాన్నగారు, కోర్టుకి శ్రీలక్ష్మిని తీసుకొచ్చే టైం అవుతోంది. బయలుదేరదామా? అలాగే నాన్నగారు. పదండి. ఈ ఇంట్లో ఎవరికి మ్యాడీ ఏమయ్యాడు, ఎటెళ్ళాడు, అసలు ఉన్నాడో లేదో అనే భయం కొంచెం కూడా లేదు. ఎప్పుడు చూడు లక్ష్మి లక్ష్మి లక్ష్మి. అమ్మా, మీ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఎవ్వరికి ఏం చెప్పకుండా ఇంటికి రాకుండా ఎక్కడికైనా వెళ్తే మీకు భయం ఉండదా? వాడు ఏమైపోయాడు అని వెతికే ప్రయత్నం కూడా చేయరా? ప్రియంవద, ఎందుకు ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూస్తావు? ఆయన మనవడు కనిపించకపోతే ఆయనకి మాత్రం బాధ ఉండదా? మధుసూదన్ని ఇంట్లోంచి ఆయనే తీసుకువెళ్లారు. మళ్ళీ ఆయనే మధుసూదన్ని ఇంటికి తీసుకువస్తారు. స్వామి, నా కొడుకెక్కడున్నా ఇంటికొచ్చేలా చూడు స్వామి. నమస్కారం అండి. నమస్కారం ఎస్ఐ గారు. మధుబాబు కనిపించట్లేదేటి పెద్దయ్య గారు?
మధుసూదన్ నిన్నటి నుంచి ఇంటికి కూడా రాలేదు శ్రీలక్ష్మి. ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావటం లేదు. మధుసూదన్ గురించి మీరేం కంగారు పడకండి. మధుసూదన్ ఖచ్చితంగా ఈ పని మీదే ఉండుంటాడు. అంతకు మించి వేరే పనే ఉంటుంది. రాత్రి ఇంటికి కూడా రాకుండా ఉండడం ఏంటి పెద్దయ్యా? వస్తాడమ్మా. ముందు జరగాల్సింది చూద్దాం. ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ మీ చిన్నమామయ్య సేకరించాడు. ఇప్పుడు నీ తరఫున వాదించబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అవును లక్ష్మి, ఈ కేసులో ఒక మేజర్ పాయింట్ దొరికింది. యాక్సిడెంట్లో చనిపోయాడని ఆరోపణ ఉన్న వ్యక్తి చనిపోయినట్టు ఎక్కడా ప్రూఫ్స్ లేవు. దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా చేశాను. ఇప్పుడు ఆ పాయింట్ మీదే నేను వాదించబోతున్నాను. నువ్వు ధైర్యంగా ఉంటావు. నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. కానిస్టేబుల్స్ తీసుకురండి. పదమ్మా. 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 ముద్దాయిని ప్రవేశపెట్టండి. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి. ప్రొసీడ్. యువర్ ఆనర్, శ్రీలక్ష్మి అనే ఈ ముద్దాయికి డ్రైవింగ్ చేయడం రాదు. పైగా మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం తీసుకోవాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోలేదు. అయినా కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ పబ్లిక్ తిరిగే రోడ్డు మీదకి రావడమే కాకుండా ఒక అమాయకుణ్ణి ఢీకొట్టి అతను ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఈ ముద్దాయి చేసిన ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్లే ఒక నిండు ప్రాణం బలైపోయింది. కాబట్టి ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్కి డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ లైసెన్స్ లేదనేది కూడా వాస్తవం. కానీ నా క్లయింట్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి పబ్లిక్ తిరిగే రోడ్డు మీదకి వచ్చిందనేది పచ్చి అబద్ధం యువర్ ఆనర్.